హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాగీ సొల్యూషన్. మనం వచ్చేసాము భవానీ గారి గార్డెన్కి. చూస్తున్నారు కదా, వీళ్ళ గార్డెన్ మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. చూడండి, ఎంట్రన్స్లో మొత్తం వాటర్ లిల్లీస్ పెట్టేశారు. వాటర్ లిల్లీస్ చూడండి, రీప్లాంట్ చేసినట్లున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ బ్లూమింగ్స్ ఇప్పుడు నిద్రావస్థకు వెళ్ళే టైం కదా, అందుకని ఫ్లవరింగ్స్ లేవు. కానీ ఎన్ని వెరైటీస్ పెట్టారో మీకు తెలియటం కోసం చూపిస్తున్నాను స్టార్టింగ్లోనే. ఇదిగోండి, ఇది డాలర్ ప్లాంట్. నేను నిన్న వీడియోలో మీకు చెప్పాను కదా, గార్డెన్ వీడియోలో వాటర్లో బాగా పెరిగిద్దని. ఇదిగోండి, వీళ్ళు కూడా ఇలాగే వాటర్లో పెట్టారు. చూడండి, ఇది బాగా ఎంత బుషీగా వచ్చిందో. చైనీస్. ఇదేంటిదండి? ఓకే, ఇది బెంగిల్ హార్టా? ఓకే, ఇదేమో రెడ్ కలరు బ్లీడింగ్ హార్టా? ఓకే ఓకే, బ్లీడింగ్ హార్ట్. ఇదేమో వైట్ అండి, ఇదేమో రెడ్. రెండు బ్లీడింగ్ హార్ట్ని పక్క పక్కన పెట్టారు. ఇదేంటి? అవునవును, సెంటెడ్ వాసన. పువ్వు విచ్చుకుంటుందా? ఓకే, ఇవన్నీ కలర్స్, గన్నేరు కలర్స్. నాలుగు కలర్స్ పెట్టారా? ఇది మా షాప్ దగ్గర కూడా బయట ఉంటుంది. టెట్టైల్ వైన్, రెడ్, వైట్, పింక్, ఎల్లో, నాలుగు కలర్స్. పెద్ద రకం పువ్వు వస్తుంది. ఓకే, దేవగన్నేరు ఏదో సంథింగ్ అంటారు దాన్ని. ఇదిగోండి, ఇది వీళ్ళ హౌస్ ఎంట్రన్స్. ఒక్కసారి వావరి చూపించేసి మీకు నెక్స్ట్ క్లియర్గా చెప్తాను ఏ మొక్కలు ఏంటనేది. ఒక్కసారి వావరి చూసేసేయండి. పచ్చని తోటలా ఉంది కదండి వీళ్ళ హౌస్ చూస్తూ ఉంటే. ఇంకొక వండర్ చూపిస్తాను చూడండి. ఎడేనియమ్స్ 10 years ఓల్డ్ అంటండి ఈ ఎడేనియమ్స్. రూట్ బాల్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో షేపు. అది ఇదిగోండి, ఓవర్వ్యూ చూపించేశాను కదా మీకు. ఇప్పుడు ఓవర్వ్యూ అయిపోయింది కాబట్టి విడివిడిగా మొక్కలు చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడైతే స్టాండ్ పెట్టారు ఎంట్రన్స్లో. ఎంత బాగుంది. ఈ మొక్కలు ఇంకొంచెం పెద్ద అయితే ఇంకా స్టాండ్ కనిపించకుండా మొత్తం మొక్కలే. క్రాటన్ చూడండి, ఎన్ని మాస్ రోజెస్ అంటున్నారులేండి. మా చిన్నప్పుడు క్రాటన్స్ అనేవాళ్ళు, అందుకే క్రాటన్స్ అన్నా. మాస్ రోజెస్ ఎన్ని కలర్స్ వరుసగా చూడండి, ఎన్ని కలర్స్. ఒక దాంట్లో ఉన్న కలర్ ఇంకో దాంట్లో లేదండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇదిగోండి, కింద ఎల్లో ఉంది వరుసగా. ఈ రెయిన్ లిల్లీస్ కూడా డిఫరెంట్ కలర్స్ అండి. ఇది చూడండి, కటింగ్ పడిపోయింది. కటింగ్స్ పెట్టారా? మొక్క పడిపోయిందా అండి? మీరేం వాడతారండి పాటింగ్ మిక్స్? మామూలుగా గ్యాదరు, ఒక మట్టి అంతే. గ్యాదరు ఒక. ఈ రెయిన్ లిల్లీస్ కూడా ఒక్కో పాటలే ఒక్కో కలరు. ఓకే, ఈ ములక్కాళ్ళ చెట్టు పేరు ఏంటండి? ములక్కాళ్ళ షో ప్లాంట్ పేరు నేనైతే ములక్కాళ్ళ షో ప్లాంట్ అని పిలుస్తుంది గిఫ్ట్గా. ఇది వైట్ అండ్ పింక్ మందారం. ఇంకో మీ కిందక షార్ట్ అప్లోడ్ చేశాను, దాంట్లో చూడండి చాలా వెరైటీస్ ఆఫ్ మందారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి మందారాలు, అవి కూడా చూపించేస్తున్నాను. ఇదిగోండి, నా చెయ్యి కూడా కనిపించట్లేదండి, అంత ఉంది ఈ మందారం. ఇదిగోండి, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇది పింక్ ముడుచుకుపోయింది. ఇది వైట్. ఇదేంటిది? ఇది హోయానేనా? ఇంకొన్ని స్టెప్స్కి అటు ఇటు పెట్టేశారు. మనం అలా పక్కకు వెళ్ళిపోదాం, ఇంకా మీకు చూపిస్తాను. ఇది భవానీ గారు, ఇదేంటి చెప్పండి? ఫ్లవరింగ్ ప్లాంట్లు. వీళ్ళు ఏం చేశారంటే అండి, ఇక్కడ ఈ కింద పాటలో మొత్తం ఫ్లవర్స్ కేటాయించారు, అటువైపు ఏమో మొత్తం ఎడేనియమ్స్ పెట్టారు. ఇలా కొంచెం ముందుకు వచ్చేసి ఇటేమో మొత్తం షో ప్లాంట్స్ పెట్టారు. అలా మీరు పైకి ఓవర్వ్యూ చూస్తే దీని తర్వాత పాటలో వస్తుంది చూడండి. పైనేమో పళ్ళ తోట, ఇంకొంచెం పైకి ఎక్కాం కదండి నిచ్చినెక్కి, ఆ పైనేమో కూరగాయల తోట అండి. ఇలా దేనికి దానికి వీళ్ళు సపరేట్ చేసుకున్నారు, ఎందుకంటే వచ్చే ఫంగస్ని కానీ పురుగులను
కానీ అవాయిడ్ చేయటం కోసం వీళ్ళు ఇలా దేనికి దానికి సపరేట్గా చేసుకున్నారు. ఎవరికైనా ఆప్షన్ ఉన్న వాళ్ళు కూడా అలాగే చేసుకోండి, దేనికి దానికి సపరేట్గా. అప్పుడు మీకు కూడా మొక్కలను పెంచడానికి హ్యాపీగా ఈజీగా ఉంటుంది. ఏదో ఆ ఒక ఫంగస్ వచ్చిన ఒక్క చెట్టుని బాగు చేసుకుంటే చాలు, మనకు అయిపోతుంది. ఇదేంటిదండి ఇలా ఉంది పువ్వు, చిలక ముక్కులాగా ఉంది. ఇలా కోడి ముక్కు ఉంటుంది చూసారా, సేమ్ అలాగే ఉంది. చూసావా? ఇది ఫ్లవరేనా, కానీ ఇది ఎలా ఉంది నేను చెప్పనండి. అక్కడ గుడుంబ ఫ్రూట్ ప్లాంట్ అన్నారు చూసారు కదా, ఆ పువ్వుకి కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి. అంటే నేను ఆ గుడుంబాలో ఆడ చెట్టునేమో ఫ్రూటింగ్ చెట్టు అని, మగ చెట్టునేమో ఫ్లవరింగ్ ప్లాంట్ కింద చేసారేమో. నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను, ఇక్కడ హోయా పువ్వులు గుర్తుంది. ఇంకొంచెం ఇలా ముందుకు వచ్చేస్తే చూస్తున్నారుగా రాధా మనోహరం. ఇవేంటి ఆవాలు కాదు, ఇది పులిచింత. ఓకే, పులిచింత బాగుంది, సీడ్స్ కూడా తయారైనవి. పప్పు చాలా బాగుంటుంది. ఇది జాజా, చమేలి ఇది చమేలి. అవును, మరేంటి ఆకిలి కుదురు జాజి. ఇక్కడ ఒక మందారం ఉంది, ఇక్కడ ఒక మందారం, ఇక్కడ ఒక అదేమో హోయా, ఇదేమో కోడి సంపంగి. ఇది ఎల్లో జాస్మినా? నేను ఎల్లో జాస్మిన్ కోసమే ట్రై. గిన్నె మాలతి, ఇక్కడ ఒక గిన్నె మాలతి ఉంది, గిన్నెలాగా ఉండే మాలతి లాంటి పువ్వు గిన్నె మాలతి. ఓకే, నెక్స్ట్ ఓకే, గిన్నె మాలతి పక్కనే ఆకు సంపంగి. ఓకే, ఇది ఆకు సంపంగి అండి, అది గిన్నె మాలతి. రెండు పక్క పక్కన ఉండేసరికి ఇది మల్లె మొక్కలు వరుసగా మల్లె మొక్కలే పెట్టారు చూడండి, వరుసగా ఒక 4-5 పెట్టారు. ఇవి మాండవిల్ల మీద ఇంత పెద్దది అవుతుందా? నేను పాకిద్దా అనుకుంటున్నా. ఓకే, ఇది క్రీమ్ కలర్, ఇది కుదురు అన్నమాట. ఓకే, బాబుషిగా అయిందా? ఓకే, ఇదేంటిదండి భలే ఉంది. ఇవి రెడ్ కలర్ ఫ్లవర్స్ పోస్తాయి. ఇది క్రాకర్సా? ఫైర్ క్రాకర్స్. ఇంకా ఓపెన్ అవ్వలేదు. ప్రూనింగ్ చేస్తాను అన్ని ప్రూన్ చేసేసా. చైనీస్ హ్యాట్, ఇది రెడ్, ఇది ఎల్లో. చైనీస్ హ్యాట్, ఇది చైనీస్ హ్యాట్ రెడ్ అంటుంది. ఇక్కడ మీకు అలాగే చైనీస్ హ్యాట్లో ఏ కలర్? ఎల్లో. ఇదిగోండి, అది ఎల్లో, ఇది ఎల్లో, అది రెడ్. ఇదిగోండి చూడండి, కనిపిస్తుందా ఫ్లవర్? చైనీస్ హ్యాట్. ఇదిగోండి చైనీస్ హ్యాట్ ఎల్లో. ఇదేమో కాగడం మళ్ళీ అయిపోయింది, బ్లూమింగ్ చేశాను కానీ. ఓకే, వీటిలోనే గార్లిక్ వైన్ ఉంది, ఇవన్నీ. అదేమో గార్లిక్ వైన్ ఫ్లవరింగ్. రెడ్ కలర్ లో ఉన్నదేమో రాకీ ఫ్లవర్, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎల్లో రెడ్ కలర్ లో ఉన్నది రాకీ ఫ్లవర్. ఇక్కడ ఇంకో మందారం, ఇది మొన్న మందారం. అవునవును, మీ దగ్గర ఉందా? ఈ బాగుంది పువ్వు, చక్కగా ప్రూనింగ్ చేస్తే చాలా పెద్దది అయిపోయింది. ఓకే, నాది ఇప్పుడే కొంచెం తిప్పుకుంటుంది చెట్టు. నాటు మందారమేనా? ఇది సెంటెడ్ నందివర్ధన మామూలుదేనా? ఏమో నాకు ఇప్పుడు స్మెల్ అయితే రాదు. ఓకే, ఇప్పుడు డబుల్ పెటల్ వస్తుంది. ఇది ఒక రకం సెంట్. ఇది భలే పెద్దగా ఉందండి, గోవర్ధనం చెట్టు అంటున్నా. గోవర్ధనం ఇందులో ఇది ఇంకోటి డబుల్ వస్తుంది, ఇది ఇంకో రకం నందివర్ధనం. ఇవి ఇంకా ఇప్పుడే వస్తున్నాయండి ఫ్లవరింగ్, ఇదే ఫస్ట్ టైం, ఇంకా రాలా. ఇదేమో తీగ మళ్ళీ. ఓకే, ఇదేమో అదేనండి, ఇది అంటారు మళ్ళీ పేరు, అది కూడా ఆ తీగనే. ఓకే, ఇది కూడా ఒక వెరైటీ ఆఫ్ మల్లె అంతేగా. ఇదిగోండి వైలెట్ కలర్ చుక్క మల్లి. ఇది భలే ఉంది పువ్వు. ఇదేంటిది? దేవకాంచన వైటా? దీనికి కూడా సీడ్స్ వస్తాయిగా పువ్వుకు అయిపోతే. ఇది రెడ్ కాగడానా?
ఇలా ఉంది, స్ట్రైట్గా పెరిగింది చెక్క. అంతే, రెడ్ కాగడ అలాగే. ఇది అది పౌడర్ పఫ్, అది పింక్. ఓకే, పౌడర్ పఫ్ పింక్ అంటండి. ఇదేమో మంకీ టైల్ అండి. అదేమో శివుడిది నాగమణి పువ్వు ఏదో అంటారు చూడండి. నాగమల్లి పూల. ఇది కాదు, ఇదేమో బాటిల్ బ్రష్. బాటిల్ బ్రష్ అంటండి. ఇదిగో చూడండి, ఇలా ఉంటే ఇది బాటిల్ బ్రష్ అంట. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నెక్స్ట్ షార్ట్స్లో అప్లోడ్ చేద్దాము. ఇది దీని పేరేం చెప్పారు ఇందాక? లైట్ కలర్ పఫ్. ఏంది? అది కూడా పఫే. ఇది పఫ్ ప్లాంటేనా? ఇది పఫ్ ప్లాంట్ అంటండి. ఈవినింగ్ టైంలో, నైట్ టైం బ్లూమింగ్స్ వస్తాయంట. ఇంకోటి మళ్ళీ ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా లోటస్లని, మళ్ళీ ఇక్కడ కూడా బారుగా ఉన్నాయి చూడండి లోటస్లు. చాలా చాలా చూడండి ఎన్ని టబ్స్ పెట్టారో. ఇక్కడ దాకా టబ్స్ ఉన్నాయి. ఈ చివరికి వచ్చేసరికి ఒక ద్రాక్ష ఉంది. ఇదేంటిది, షాంపూ జింజిరా? అక్కడ ఒక 2 షాంపూ జింజరు, దొండ. మొత్తం మనం వస్తున్నామని తెలియక మొత్తం హార్డ్ ప్రూన్ చేసేసారండి వీళ్ళు మొక్కలన్నీ. ఇదేంటిది, గులాబీనేనా? చాలా పెద్ద చెట్టు కదా, ఎందుకు అలా కోసారు? తెగులు వచ్చిందా? ఇది అదే తెలుస్తుంది అసలు ఎంత లావు ఉంది అసలు అది. ఇవే గులాబీలు తెచ్చిపెట్టారు, ఇంకా పెట్టాలా? ఇదిగోండి గులాబీలు ఎంత బాగున్నాయో. దీని పేరేం చెప్పారు మీరు? ట్యాంగిల్ హార్ట్ అంటండి. ఇది చూడండి భలే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు వారియో చూపించాం కదా, ఇప్పుడు వరుసగా చూపించుకుంటూ వస్తున్నా ఏమేమి ఉన్నాయో. అడేనియమ్స్ డబల్ పెటల్స్ అండి ఇవి చూడండి. ఇదొక కలర్. వరుసగా కలర్స్ మీరే చూసి కామెంట్ చేసేసేయండి నాకు ఏం కలర్స్ ఉన్నాయో. పిటోనియాస్ చూడండి, ఇవి సీజనల్సే కదండి. నెక్స్ట్ ఇయర్కి సీడ్స్ ఎప్పుడన్నా సేవ్ చేశారా? పిటోనియాస్ పెట్టడం ఇదే ఫస్ట్ టైమా? ఓకే, ఇవి భలే ఉన్నాయండి. ఇవి సీడ్స్ పోసారా? హాలీహాక్స్ నార్లే తీసుకున్నారా? ఓకే, ఇవి బంతులు పెట్టారు. ఇవేంటి అండి బుజ్జి బుజ్జిగా ఉన్నాయి? గ్రూప్లో ఇచ్చారు. ఏం ప్లాన్, ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తే కానీ తెలియదు ఏంటి అనేది. ఓహో, ఓకే, ఫ్లవరింగ్ వస్తే కానీ. వీళ్ళు చూడండి చెట్టుని కూడా కట్ చేసిన చెట్టుని భలే అందంగా పెట్టారు, పాట్ స్టాండ్ లాగా. ఇది షో ప్లాంటేగా? అన్నపూర్ణ ప్లాంట్. అమ్మో, ఇంత పెద్దది అవుతుంది అన్నపూర్ణ ప్లాంట్? కుదురులు వచ్చేస్తాయి బాగా. చాలా పెద్దదైంది. నేను ఈ సైజు అన్నపూర్ణ ప్లాంట్ చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. నేను షో ప్లాంటే అనుకున్నాను. ఇది భలే ఉందండి. ఎండ కావాలండి, ఎండ వస్తే. ఇది తులసి మొక్క. ఇది డెకరేషన్కి వాడేదేనా? కాదు, సాతో స్టార్ట్ అవుతుంది. శతావరినా? ఓకే, ఇదిగోండి గజానియా, టెక్సాస్, డార్క్ చామంతులు. ఇదిగోండి ఇవి అసలు చూడండి కలోంజీ. ఇది కలోంజీ రెడ్, ఇది కలోంజీ పింక్. ఇవి కలోంజీ ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు అసలు. వరుసగా చూడండి ఈ కనకాంబరాలు వరుసగా. ఇది డార్క్ రెడ్ కలర్, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న రెడ్ కనకాంబరం అండి. ఇది ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు, బడ్ స్టేజ్లోనే ఉంది. అదే బడ్ స్టేజ్లోనే ఉంది. ఇది ఒక రకమైన పిటోనియా. వరుసగా చూడండి యాస్టర్లో ఇది ఒక స్టైల్ బిళ్ళలాగా వచ్చింది. ఈ 2 పింక్ కదండి. ఇంకో రకం యాస్టర్ ఏమో ఇది, ఇంకొక యాస్టర్. ఇది 3 కలర్స్ అండి యాస్టర్స్. అసలు ఇది చూడండి తులసి, మింట్ బేసిల్, చామంతులు వరుసగా ఉన్నవి. ఇది ఫుల్ బ్లూమ్, బడ్స్ మీద ఫుల్గా ఉందండి చామంతి. ఇంకా విచ్చుకోవటానికి టైం పడుతుంది. ఇది కనకాంబరము. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, స్ట్రాబెర్రీస్ చూపిస్తాను. వీళ్ళు వరుసగా మొత్తం స్ట్రాబెర్రీస్ పెట్టారు. కొన్నిటికి కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. కాయలు చూపిస్తాను, ఫ్లవరింగ్ చూపిస్తాను, పిందె దశ చూపిస్తాను. ఇది ఒక డాలర్ ప్లాంట్.
ఇది ఒక జేడ్ ప్లాంట్. అటేమో ఇప్పుడు ఈ వరుస మీకు చూపించాను కదండి, ఇది మొత్తం ఫ్లవరింగ్ వరుస. ఇలా బారుగా ఇలా ఫ్లవర్స్ పెట్టారు. ఇలా ఇటు రాగానే ఇటు మొత్తం షో ప్లాంట్స్ అనమాట. వీళ్ళు దేనికి దానికి గ్రేడింగ్ చేసేసారు, ఒకదాంతో ఒకటి మిక్స్ చేయకుండా. ఇదేంటిది, ఇది మర్చిపోయాను. అది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్లో ఏదో ఉంటుంది, వైల్డ్గా ఉంటుంది, దాని పేరు కూడా వైల్డ్గా ఉంటుంది. ఇలా ఇలా మొత్తం ఇలా కట్టారనమాట పైకి. ఇది ఒక రకమైన వెరైటీ. చూడండి, మొత్తం ఇలా కుదురేమో ఇక్కడ చక్క బుషీగా ఉంది, అలా పైకి వచ్చేసరికి సన్నగా తీగల్లాగా. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది వీళ్ళు కంపల్సరీ చేస్తూ ఉంటారంట. ఇది ఒక ఆర్కిడ్ ప్లాంట్ అండి. ఇదొకటి, ఇది జెడ్ ప్లాంట్. ఇదొక ప్లాంటు. కొన్ని పేర్లు నేను చెప్పట్లేదు, మీరే కామెంట్ చేసేసేయండి. ఇవన్నీ షో ప్లాంట్సే కాండి. కొలియాస్ అండి. కొలియాస్ అయితే అసలు చూడండి, నాకు తెలిసి ఒక 10 కలర్స్ ఉంటాయేమో, ఇంకెక్కువే ఉంటాయేమో. చూడండి, కొలియాస్ కలర్స్ చూపిస్తాను. ఇంకా షో ప్లాంట్స్. ఓకే అండి, మిగతా గార్డెన్ని నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఓకే, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.